ప్రభాస్ కెరియర్ కు ఘోర ప్రమాదం తప్పింది. ఏడేళ్లుగా హిట్ లేకుండా పోయిన రెబల్ స్టార్ మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడగలిగాడు. అప్ కమింగ్ మూవీలకు ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాడు. పైగా ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ టచ్ చేయని సబ్జెక్టులతో హిట్లు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. సలార్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు దేశమంతా మారిమోగిపోతుంది. చానాల తర్వాత తమ హీరోకు హిట్ రావడంతో అభిమానులు కూడా ఉప్పొంగిపోతున్నారు. ఇప్పటికే 500 కోట్లకు పైగా రాబట్టింది సలార్. సెకండ్ వీకెండ్ తో సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వనుంది. ఇదే హవా కొనసాగితే మరో 2-3 హిట్లు పడితే ఇక ప్రభాస్ ను కొట్టే హీరోనే ఉండబోడు అని చెప్పుకుంటున్నారు. దీంతో అందరి దృష్టి ప్రభాస్ అప్ కమింగ్ మూవీలపైనే పడింది. ఈ క్రమంలోనే ప్రభాస్ కొత్త సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ప్రభాస్ తో యానిమల్ ఫేమ్ సందీప్ వంగ స్పిరిట్ అనే సినిమా తీయబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు దాని నిర్మాత దర్శకుడు ప్రణయ్ రెడ్డి. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. మామూలుగానే సందీప్ తన హీరోలను చాలా వైలెంట్గా చూపిస్తాడు. అలాంటిది ప్రభాస్ లాంటి కట్అవుట్ను ఇంకెంత వైలెంట్గా చూపిస్తాడో ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక సెట్స్ పైకి వెళ్ళని మూవీపై ఓ రేంజ్లో అంచనాలు ఉండగా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతున్న కల్కిపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి 2898 AD ఎలా ఉంటుందన్న విషయంలో ఆడియన్స్ లో క్లారిటీ ఉంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తున్న కల్కి సినిమా నుంచి వచ్చిన టీజర్ అండ్ ఫస్ట్ లుక్ లు ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో సూపర్ హీరోగా ప్రభాస్ స్టన్నింగ్ లుక్ లో అదిరిపోయినట్లు పోస్టర్లు చూస్తుంటే అర్థమవుతుంది. పైగా చాలా సూపర్ సక్సెస్ కావడం కల్కి మేకర్స్ కు పెద్ద రిలీఫ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఓపెనింగ్స్ ఓవరాల్ వసూలు వేరే లెవెల్ ఉంటాయని అప్పుడే అంచనా వేసుకుంటున్నారు. ఈ మూవీతో ప్రభాస్ తిరిగి తన బాక్స్ ఆఫీస్ సింహాసనాన్ని సొంతం చేసుకోవడం ఖాయమన్న లెక్కలు అప్పుడే మొదలయ్యాయి. అలాగే మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా డీలక్స్ లో ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడన్న క్యూరియాసిటీ ప్రేక్షకులలో అభిమానుల్లో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా నుంచి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడంట మారుతి. సంక్రాంతి కానుకగా ఈ సర్ప్రైజ్ బయటికి రానుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మారుతి అదే పనిలో ఉన్నాడట. సలార్ సక్సెస్ తో మొత్తానికి ప్రభాస్ సినిమాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.